జమ్మూ క్వార్టర్స్‌కొచ్చాక ఫస్ట్ బర్త్‌డే పార్టీ. అది కూడా మన తెలుగు వాళ్ళదే. ఇంకా తెలుగు వాళ్ళందరం కలిసైతే హెల్ప్ చేశాము. ఇక్కడ హెల్ప్ చేస్తున్నంత సేపు కూడా నాకు ఢిల్లీయే గుర్తొచ్చేసింది. ఢిల్లీలో ఏ పార్టీ జరిగినా ఇలాగే అందరం మధ్యాహ్నం నుండే వెళ్ళిపోయి వంటలు గిట్లా అన్నీ చేసుకొని వస్తుండే. మంత్లీ ఎటు లేదన్నా ఒక 1, 2 పార్టీస్ అయితే ఉంటుండే మాకు ఢిల్లీలో. ఇంకా బర్త్‌డేస్ వచ్చినాయి అంటే వాళ్ళకన్నా ముందు మేమే ఏ డ్రెస్ వేసుకోవాలని అన్నీ ప్లాన్ చేసుకుంటుండే. చాలా బాగుండే. ఒక్కసారిగా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇంక ఈడ బర్త్‌డే పార్టీ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం తెలుగు వాళ్ళమందరం కలిసి. ఇంకా తర్వాత అయితే హాల్‌కి అయితే వెళ్ళాం. ఇక్కడ జమ్మూలో బర్త్‌డే అయితే క్వార్టర్స్‌లలో చేయరు. ఇలా హాల్ ఉంటుంది యూనిట్‌లో. అది మనకు రెంట్‌కి అయితే ఇస్తారు. అక్కడైతే చేసుకున్నాం. ఇక్కడ చేసుకోవడం అయితే బాగుంది. చాలా ఫ్రీగా ఉంది. ప్లేస్ కూడా పెద్దది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకా అందరైతే వచ్చారు. వచ్చినాకల్లా ఫొటోస్, వీడియోస్ అన్నీ అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకా కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఇంకా ఇదంతా మన తెలుగు బ్యాచ్. ఇంకా హిందీలో నార్త్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరం అయితే కలిసి ఉంటాం కదా. ఈడ కూడా మంచిగా ఉన్నారు అందరూ. ఇంకా ఢిల్లీలో కూడా సేమ్ ఇలాగే ఎంజాయ్ చేస్తుండే. ఇక్కడ కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నాము. పార్టీ వచ్చిందంటే కంపల్సరీగా డ్యాన్స్ అయితే ఉండాల్సిందే. ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక స్నాక్స్ తిని ఇంకా డ్యాన్సెస్ అయితే వేసాము. తర్వాత అయితే డిన్నర్ చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వచ్చుగా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.